గుడ్ మార్నింగ్ యూట్యూబ్. జై శ్రీరామ్. కరీంనగర్ నుంచి ఔరంగాబాద్ వెళ్తున్నా. బండి కొన్న 1 year తర్వాత లాంగ్ జర్నీ స్టార్ట్ చేశారన్నమాట. మనకున్న పర్పసే రైడ్స్కి, బట్ ఏమవుతుంది, రైడ్స్ మనం చేయలేకపోతున్నాం డ్యూ టు ఆఫీస్ వర్క్స్. అందుకే ఈసారి ఎలాగైనా రైడ్ చేద్దామని చెప్పేసి ఇయర్ ఎండింగ్ రైడ్ స్టార్ట్ చేశాను. రైట్ ఔరంగాబాద్ అంటే కరీంనగర్ నుంచి 500 kilometers ఉంది, 550 kilometers అట్లా ఉంది. సో నాకే చలి మాత్రం మామూలుగా లేదు. అయితే వీళ్ళ డేట్ వచ్చేసి 22 December 2023. హలో, ట్రిప్ మీటర్ కూడా 0 అయిపోయింది. థ్యాంక్ఫుల్ చేపిద్దాం. సో మనకు జగిత్యాల వరకు ఏంటంటే రోడ్ అనేది చాలా నేరో ఉంటుంది, వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. యావరేజ్ స్పీడ్ వచ్చేసి 40-50 అంతే ఉంటుంది అనమాట. వన్స్ జగిత్యాల క్రాస్ అయిన తర్వాత 100 feet రోడ్ వస్తుంది. సో 100 feet రోడ్లో మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. హైవే ఎక్కేసాం, బండి పికప్ చేద్దాం. బండి సర్వీసింగ్ కూడా ఇవ్వాల్సింది ఉండే, బట్ ఏంటంటే 15,000 kilometersకి జస్ట్ ఇంకొక 500 kilometers ఉంది. మనలో పనిగా 1 year ఓనర్షిప్ రివ్యూ కూడా చేసేద్దాం. ఇంకొక 9 days అయితే నేను ఈ బైక్ తీసుకొని 1 year అవుతుంది. ఆన్ December 31st ఇట్స్ ఫస్ట్ యానివర్సరీ. ఆహాలో కరీంనగర్ మోస్ట్ వాంటెడ్ అని ఒక కొత్త సిరీస్ వచ్చింది. ఆ కరీంనగర్కి వచ్చాను అనుకుంటా. కొత్తపల్లి ఇది దాటిన తర్వాత రోడ్ ఇంకా నేరో అయిపోతుంది. రోడ్ నేరో అయిపోయింది, ఇంకా ముందుకు వెళ్ళేది అది ఇంకా నేరో అయిపోతుంది. ఈ వెహికల్స్ అనేవి చాలా వస్తాయి ఈ రూట్లో. ఇది నిజామాబాద్ కరీంనగర్ హైవే అన్నమాట. సో ఈ హైవే ఏంటంటే అప్ టు జైత్యాల వరకు చాలా మంది గౌట్ ఎంప్లాయీస్ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఆబ్వియస్లీ బస్సులు, కార్లు, బైక్లు ఇలా వీలైతే అలా వెళ్తారు. మనకి ఏంటంటే ఈ రోడ్ మీద ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ఫుల్ 1100 కొట్టు. ఆడికాడికి ఆల్రెడీ ఇంకా నేరో అవుతుందని చెప్పాను చూసారా, ఇదే అన్నమాట అది. ఇక్కడ నుంచి రోడ్ ఇంకా నేరో అయిపోతూనే ఉంటుంది. ఒక 10 kilometers స్ట్రెచ్ అయితే మాత్రం చాలా నేరో ఉంటుంది. చూడండి, ఒక వెహికల్ వెళ్తే అటు ఇటు 2 వెహికల్ వెళ్ళాయి అనుకోండి, అసలు ప్లేసే ఉండదు. ఓవర్టేక్ అంటే మాటే వదిలేయాలి. ఇంకో ఇట్లా వస్తారు బాబా. ఇలా లోడ్తో వెళ్ళే వెహికల్స్ చాలా ఉంటాయి ఈ రూట్లో. చేయొచ్చు. రోడ్ ఇంకా ఎస్పెషల్గా బస్సుల వాళ్ళు, లారీ వాళ్ళు పోటీ పడతారు. నేను ఓవర్టేక్ చేస్తాను అని చెప్పేసి. ఇందాక అసలు రికార్డ్ చేయలేదు, పార్టీ సైడ్ మొత్తం ఇక్కడికి వచ్చేసాను. ఈ పక్కకి నేను మొత్తం పక్కకి దిగిపోయాను. అలా ఉంటుంది, ఏం చేద్దాం. ఇంకా ఇలా వెహికల్స్ వస్తూనే ఉంటాయి. ఓవర్టేక్ చేయడానికి ఉండదు. ఇంకా నా ఫ్లోతో మనం నిదానంగా వెళ్ళిపోవడం. ఆఫ్టర్ 1 minute ఏంటంటే స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది. సో నేను ఏంటంటే రికార్డ్ అవ్వట్లేదు అనుకుంటున్నాను, బట్ రికార్డ్ అవుతుంది. యాక్చువల్లీ నా బైక్ కలర్ అండ్ కలర్ చిన్న స్టోరీ ఉందన్నమాట. ఇది కొంచెం యూనిక్ కలర్, రెడ్ కలర్ కాదు కానీ ఇది ఆరెంజ్ కలర్. ఎలా అంటే మనకు హనుమంతుడికి మనం చందనం పెడతాం చూసారా, ఆ చందనం కలర్ అన్నమాట. సో అందుకే నాకు ఈ కలర్ అంటే బాగా ఇష్టం. నేను స్వతహాగా హనుమాన్ భక్తుడిని. సో నాకు ఈ కలర్ నేను చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి అది. చాలా మంది బ్లాక్ బాగుంటుంది, ఎల్లో అయితే అస్టానిషింగ్ ఉంటుంది అన్నారు, బట్ ఈ బైక్ మీద వెళ్ళినప్పుడు వచ్చే ఫీల్ వేరే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బైక్ మీద ఎక్కినప్పుడు ఒక గుర్రం మీద వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. దీని హైట్ కొంచెం లెంత్ బైక్ కదా. సో చూసినప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ ఒక గుర్రం మీద కూర్చొని వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది.
మంచి టర్న్స్ అండ్ ట్విస్ట్ చాలా బాగుంటుంది. సో ఇది కొండగట్టు ఏరియా అన్నమాట. నా ఇష్ట దైవం ఆంజనేయ స్వామి ఇక్కడే ఉండేది, చాలా ఫేమస్. ఎగ్జాక్ట్లీ 13 కిలోమీటర్స్ వెళ్తే జగిత్యాల దాటిన తర్వాత రోడ్ అనేది చాలా బాగుంటుంది అంటే ఇన్ ద సెన్స్ వైడ్గా ఉంటుంది మెయిన్లీ. సో మనం జగిత్యాల సిటీ కూడా ఎంటర్ కావాల్సిన అవసరం లేదు, బైపాస్ నుంచి వెళ్ళిపోవడం. డిస్టెన్స్ ఉంటుంది అట్లా ఇలా వెళ్తారనమాట. ఘాట్ రోడ్ ఏమో అటు నాచుపల్లి స్టేజ్ దగ్గర నుంచి ఉంటుంది. ఇలా వస్తాయి అన్నమాట. జగిత్యాల దగ్గరకు వచ్చాం. 42 యాక్చువల్ ఒక 1 కిలోమీటర్ తర్వాత మనం 0 చేసాం. 43 ఇక్కడికి ఎగ్జాక్ట్లీ ఇది వచ్చేసి 10 కిలోమీటర్స్ ఉంటుంది. నాకు ముందు కనిపించేది కరీంనగర్ నిజామాబాద్ రైల్వే లైన్. సో ఇది నేను అంతకుముందు నిజామాబాద్లో వర్క్ చేసినప్పుడు ఎప్పుడు రావాలన్నా పోవాలన్నా ఇదే నా మార్గం. జస్ట్ 65 రూపీస్ పెడితే నిజామాబాద్ నుంచి కరీంనగర్ వరకు హ్యాపీగా వచ్చేయచ్చు. సో అదే కదా వెహికల్స్ ఉంటాయి. సెకండ్ ఎవరైనా కావాలనుకుంటే హ్యాపీగా ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు. చాలా ఉంటుంది కొరుట్ల. కరీంనగర్కి నిజామాబాద్కి ఎగ్జాక్ట్లీ మధ్యలో ఉంటుంది కొరుట్ల వచ్చేసి. కరీంనగర్కి వెళ్ళిన 75 కిలోమీటర్స్, నిజామాబాద్ వెళ్ళిన 75 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి మెట్పల్లి వచ్చేసి 10 కిలోమీటర్స్ ఉంటుంది. మెట్పల్లి నుంచి రైట్ తీసుకుంటే ఖానాపూర్ 25 కిలోమీటర్స్. ఖానాపూర్ నుంచి మళ్ళీ ఖానాపూర్ విలేజ్ దాటిన తర్వాత మంచిర్యాల నిర్మల్ హైవే వస్తుంది. ఆ హైవేకి లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, స్ట్రైట్గా నిర్మల్. ఎగ్జాక్ట్లీ నిర్మల్ నుంచి మళ్ళీ బైన్సా వచ్చేసి 35 to 40 కిలోమీటర్స్ ఉంటుంది. 40 కిలోమీటర్స్ ఉంటుంది. వెల్కమ్ టు మెట్పల్లి. ఇక్కడ రైట్ తీసుకొని వెళ్ళాలి మనం. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అని గోదావరి నది వేరే వేస్తుంది అనమాట. మ్యాప్లో చూసుకుంటే కరీంనగర్ ఎంత డిస్టెన్స్ ఉందో, ఆదిలాబాద్ తోటి బౌండరీ ఎంత ఉందో అంత దూరం మనకు గోదావరి నదే డివైడ్ చేస్తుంది. సేమ్ అలానే ఆదిలాబాద్ నిజామాబాద్ కూడా మనకు మెయిన్ ఎస్ఆర్ఎస్పి డ్యామ్ వచ్చేసి నిజామాబాద్లోనే ఉంటుంది. సో డ్యామ్ కట్ సైడ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఉంటుంది, డ్యామ్ కిట్ సైడ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఉంటుంది. బాబాయ్కి అసలు ఎటు మలపాలో కూడా తెలియట్లేదు. ఖానాపూర్ విలేజ్ అవతలకి వచ్చేసాం. సో ఇదన్నమాట మనం వెళ్ళాల్సిన రూటు. ఇటు వెళ్తేనేమో మంచిర్యాల్, ఇటు వెళ్తేనేమో నిర్మల్. సో మనం ఈ రూట్ తీసుకుని వెళ్ళాలి. ఇది 4 lane హైవే శాంక్షన్ అయింది మంచిర్యాల టు నిర్మల్కి. సో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ఎంత దూరం ఉంటుందో ఇలా 110 కిలోమీటర్స్ వచ్చినాం టిల్ నౌ. ఫుల్ టు ఆఫ్ రోడ్ పదా. మన బైక్ కూడా ఆఫ్ రోడింగ్ చేసి బాగా రోజులు అవుతుంది. నేను ఆ రివ్యూ వీడియోలో చెప్పినట్టు ఇలా ఎప్పుడన్నా రోడ్డు కన్స్ట్రక్షన్లో ఉంది సడన్గా ఉన్నప్పుడు అక్కడ మాత్రమే మనం ఈ బైక్ మీద ఆఫ్ రోడింగ్ చేయడానికి వీలు ఉంటుంది. దిస్ ఇస్ నాట్ ఏ హార్డ్ కోర్ ఆఫ్ రోడర్.
ఇట్స్ ఎ నైస్ టూరింగ్ వెహికల్. నాన్ స్టాప్గా 4 hours హ్యాపీగా జర్నీ చేసేయచ్చు. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకొని మళ్ళీ 4 hours. ఈ లైన్ మొత్తం కోతులు ఉంటాయి చూడండి. సోవాల్ టైగర్ రిజర్వ్. ఇంకా 23 kilometers నిర్మల్. ఈ రోడ్డు కరెక్ట్ NH-44కి క్రాస్ వస్తుంది. రైట్ సైడ్ వెళ్తేనేమో నాగ్పూర్ కాశ్మీర్ కుమార్ దాకా వెళ్ళొచ్చు, లెఫ్ట్కి వెళ్తేనేమో సౌత్ కన్యాకుమారి వరకు వెళ్ళొచ్చు. స్ట్రైట్ వెళ్తే బైన్సా, బాసర్, నాందేడ్ అదే రూట్ అన్నమాట. Let's go. బాసర్ 71 kilometers. బైన్సా దగ్గర నుంచి బైన్సా టౌన్ దాటిన తర్వాత రైట్ తీసుకుంటే నాందేడ్ అక్కడ నుంచి అరౌండ్ 70 kilometers ఏమో ఉంటుంది. ఎప్పుడో షిరిడి వెళ్ళినప్పుడు వెళ్ళాం నాందేడ్. ఇది చాలా ప్లజెంట్గా ఉంది. ఈరోజు వైకుంఠ ఏకాదశి. వావ్. జై శ్రీ. నేషనల్ హైవే. టోల్ ప్లాజా తీసేశారు. దర్ ఇస్ నో టోల్స్. అంటే ఈ రోడ్ వేసి 15 సంవత్సరాలు అవుతుందా? బైన్సా దగ్గరకు వచ్చాం. 4 kilometers బైన్సా. అన్ని బైన్సా అవుట్స్కట్స్ అన్నమాట. వెళ్తే బైన్సా టౌన్ లోపలికి. ఇది మనం వెళ్ళాల్సిన హైవే. బాసర్కి బైన్సాకి మధ్యలో మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది అన్నమాట. ధర్మాబాద్ మహారాష్ట్ర కింద వస్తుంది. బాగా ఫేమస్ ధర్మాబాద్ బీచ్ అంటే ఇక్కడ చాలా ఫేమస్. నిజామాబాద్ ఎగ్జాక్ట్ 50 kilometers ఉంటుంది. ఇక్కడ వర్క్ చేసేటప్పుడు నా షైన్ వెహికల్ వెళ్ళాను ధర్మాబాద్. అప్పుడే ఇంటర్స్టేట్ బార్డర్ క్రాస్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఈ బైక్ క్రాస్ చేస్తున్నాను. నాందే 84 kilometers. ఇలా వెళ్తే నాందే. ఒకటే స్ట్రైట్ రోడ్ నాందే. బైన్సా నుంచి నాందేడ్ 84 kilometers ఉంది. చూద్దాం ఎంత టైంలో మనం కొట్టగలమా. రోడ్డు బాగున్న దగ్గర మంచిగా ఫాస్ట్లో వెళ్ళాలి. రోడ్డు కొంచెం కష్టంగా ఉన్న దగ్గర స్లో వెళ్ళాలి. సో అక్కడ పోయిన దాన్ని ఇక్కడ కవర్ చేస్తే అయిపోవచ్చు. NH-61 అప్ టు కళ్యాణ్ ఇదే రోడ్ అనమాట. రోడ్ అయితే చాలా బాగుంది. ఇంటికి దిగట్లా బండి. ఇక్కడ వరకు ఎంత ట్రాఫిక్ ఉందో ఇటు అసలు ట్రాఫికే లేదు. 100 above వెళ్ళేటప్పుడు మాత్రమే వెహికల్ 35, 32 అట్లా ఇస్తుంది. 90 వరకు ఖచ్చితంగా 40 kilometers ఇస్తుంది. అప్పుడు నేను స్పీడ్లో వెళ్తే 40-42 kilometers కంపల్సరీ ఇస్తుంది. కొంచెం సిటీలో డ్రైవ్ చేసామనుకోండి, సిటీలో వచ్చేసరికి ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతుంది. ఎందుకంటే గేర్లు క్యాంపెట్ అక్కడ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా దాని యావరేజ్ అనేది పడిపోతుంది. నాందేడ్ 75 kilometers మొనాలికి. నేను
ఆదిలాబాద్లో కవర్ చేయదు అంటూ ఉంటే ఈ రూటే. అసలు ఈ సైడ్కి నేను ఎప్పుడు రాలేదు. ఇదొకటి బోత్ ఒకటి, మిగతా మొత్తం తిరిగేసినాం. రోజు చూడండి ఎంత హాయిగా ఖాళీగా ఉందాం. వాడ చెక్ పోస్ట్, ఆల్రెడీ చెక్ పోస్ట్ కూడా వచ్చేసింది. సో అఫీషియల్గా మనం ఇప్పుడు తెలంగాణ క్రాస్ చేసాం. తెలంగాణ వరకు రోడ్ అయితే బాగుంది, మహారాష్ట్ర ఎలా ఉందో చూద్దాం ఇంకా. ఓకే, నాందేడ్ 73 కిలోమీటర్స్, కళ్యాణ్ 615 కిలోమీటర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. NH 61. నిర్మల్, నాందేడ్. ఇదిగోండి గతుకుల రోడ్డు కాస్త స్పీడ్ పికప్ అయిందా, ప్యాచ్ రోడ్ స్టార్ట్ అవుతుంది. తెలంగాణ మహారాష్ట్ర కానీ బార్డర్లో ఉండే వాళ్ళకు 2 ప్లేస్ పాయింట్. ఇటు మరాఠీ మాట్లాడవచ్చు, అటు తెలుగు మాట్లాడవచ్చు. ఎంతైనా మన తెలంగాణలో రోడ్లని ప్రతి స్టేట్ వాళ్ళు మెచ్చుకున్నారు. నాకు మేము వేరే కంపెనీలో కూడా క్యాంపెయిన్ చేయడానికి మహారాష్ట్ర నుంచి వేరే సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, మన రోడ్ చూడగానే బాగా ఆ రోడే బాయ్ మస్తు చేసాయి అని చెప్పేవాళ్ళు అనమాట. నిజంగానే మన రోడ్డు చాలా బాగుంటుంది. సడన్గా ఒక బ్రిడ్జ్ వచ్చిందండి, చాలా బాగుంది. మార్నింగ్ వస్తే మంచిగా కనిపించేది అనుకుంటా. ఏందది, ఇన్ని వేస్తే అసలు నడుము ఉంటుందా? ఫారెస్ట్ రోడ్ వచ్చి ఉంది రోడ్ అంతా. ఫారెస్ట్ మధ్యలో నుంచి రోడ్డు అదిరిందయ్యా చంద్రం. ఇక్కడ బాగుంది, కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది ఇంకా. ఇదన్నమాట మ్యాటర్. ఈ జాకెట్ వేసుకోవడం ఏంటంటే పిచ్చి ఉక్కపోస్తారు. మేజర్ సిటీస్ని కలిపే రోడ్స్ బాగుండాలి. బాగుంటే ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కానీ దేనికైనా ఈజీ అయిపోతుంది. అంటే 4 లేన్ హైవేస్ ఉన్నాయంటే ఇంకా హాయిగా ఉంటుంది. ఏదన్నా గూడ్స్ ఎంత తొందర వచ్చినాయి అనుకోండి, గూడ్స్ మీద ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఎంత తక్కువ ఉంటే అంత రేట్స్ కంట్రోల్లో ఉండొచ్చు. ఇక్కడ ఫుల్ అయ్యేది రోడ్డు. రోడ్ అయితే చాలా బాగుందమ్మా. ఫస్ట్ అక్కడికి వచ్చాం బాగాలేదనుకోని డిసప్పాయింట్ అయ్యాను, కానీ రోడ్ చాలా బాగుంది. ఈ రోడ్లో మనకు అంత ఇబ్బంది ఉంటుంది. ఆ సైడ్ అయిపోయింది, ఈ సైడ్ ఇక్కడ. వీఆర్ ఇన్ బోకర్, మళ్ళీ ఉంది కదా పేరు బోకర్. మహారాష్ట్ర జిల్లా నాందేడ్. రైటా ఇక్కడ నుంచి మనం మ్యాప్ పెట్టుకోవాలి, ఇంకా తప్పదు. ఇంతవరకు అసలు మ్యాప్ వేయలేదు. ఏదో ఆ రోడ్డు మీద ఉన్న సైన్ బోర్డ్ చదువుకుంటూ వెళ్ళిపోవడమే. చిన్న ఇన్స్టిక్ నాకైతే కొంచెం ఐడియా ఉండే యాక్చువల్లీ. నాందేడ్ 45 కిలోమీటర్స్. ఈ ఫ్లైఓవర్ ఎక్కి వెళ్ళాలంట. ఐ థింక్ ఇది రైల్వే ఫ్లైఓవర్ అనుకుంటా. రైల్వే ఫ్లైఓవర్. ఛత్రపతి సంభాజీ నగర్ 284 kilometers. It's not Aurangabad, it's Chhatrapati Sambhaji Nagar. Dharmavir.
దాటగానే రోడ్డు నేరో అయిపోయింది ఒకటిసారి. బట్ బెటరే, రోడ్ మంచి కండిషన్లో ఉంది. పర్పడి 102 మనకు పర్పడి తగులుతుందా? చెల్ల మంచి వెళ్తామా? చెల్లైతే తగులుతుంది, పర్పడి ఐడియా లేదు. ఆగస్టు సెప్టెంబర్లో వస్తే సూపర్ ఉండే, అసలు మంచి సీజన్. ఈ గ్రీనరీ, ఈ హిల్స్ సూపర్ ఉండే. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ రైడ్ చేస్తే మంచిగా అనిపించేది. ఆ ఫాగ్, స్లోగా ఫాగ్లో వెళ్తూ ఉంటే. అదైతే 45 ఇప్పుడు 48 అంటున్నాడు. ఏది నమ్మాలి? ఇక్కడిక్కడ 3 కిలోమీటర్స్ పెరిగిపోయింది. అది మీరు 3 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత రోడ్డు చుట్టుపక్కల లొకేషన్స్ చాలా బాగున్నాయి. అసలు నేను కెమెరా ఆఫ్ చేస్తున్నా ఏదో ఒక మంచి లొకేషన్ వస్తుంది, అది క్రాస్ వెళ్ళిపోతున్నాం. వావ్, నైస్ రోడా. మంచి ఫారెస్ట్లో ఈ మాత్రం రోడ్డు ఉందంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అసలు ఫారెస్ట్లో నుంచి వెళ్తున్నాం కదా మనం. 4 లేన్ రోడ్ కూడా అవసరం లేదు. ఈ రోడ్ ఇలా ఉందంటే ఎక్సలెంట్ అసలు. ఎందుకంటే ఎక్కువ వెహికల్ ట్రాఫిక్ లేదు కాబట్టి హ్యాపీ. ఈ మాత్రం దాంతో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అట్లా కరువు వచ్చిందంటే బండి ముంచుతాం. రోడ్ అయితే ఎంత నీట్గా ఉందంటే చాలా బాగుంది. నేను లాస్ట్ టైం షిరిడి వెళ్ళినప్పుడు వచ్చే రోడ్ ఇదేనా నాకే డౌట్ వస్తుంది. అసలు అప్పుడు ఇక్కడ రోడ్డు ఉందని ఎందుకు కావాల్సి వచ్చేది. బట్ నైస్. 5 ఇయర్స్, ఆల్మోస్ట్ 5 ఇయర్స్లో చాలా మటుకు చేంజ్ అయిపోయింది. ఈ రైడ్ని నేను లదాఖ్ ట్రిప్కి రిహార్సల్లా యూజ్ చేస్తున్నా. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నెక్స్ట్ ఇయర్లో ఖచ్చితంగా లదాఖ్ ట్రిప్ చేయాలి. వరంగల్లో ట్రైన్లో మనం ట్రాన్స్పోర్ట్ అయితే మనకు వెహికల్ డైరెక్ట్ ఢిల్లీలో తీసుకొని ఢిల్లీలో రైడ్ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఢిల్లీకి. అలా అయితే మనం 10-12 డేస్లో రైడ్ అనేది ఫినిష్ చేయొచ్చు. లేదు కంప్లీట్ మనం ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటే అరౌండ్ 20 డేస్ అట్లా పడుతుంది. మళ్ళీ హాయిగా వెళ్ళిపోవచ్చు. అసలు వైబ్రేషన్ లేదు, వెనక పిలియన్ ఉన్నాడు, అయినా కూడా అసలు బండి ఎక్కడ స్ట్రెస్ అవ్వట్లేదు. మంచి టూరింగ్ వెహికల్స్ కావాల్సిందే అది. మన మోటో బ్లాగ్ ట్రావెలర్. మళ్ళీ ఏదో ఫ్లైఓవర్ వచ్చింది. సో విచ్ మీన్స్ ఏమైనా డైవర్షన్స్ ఉన్నాయా? స్ట్రైటా, రైటా? ఓకే, ఫ్లైఓవర్ ఎక్కాలనుకుంటా. అచ్చా, ఇది నాందేడ్ బైపాస్ అనుకుంటా. అదే ఇది నాందేడ్ బైపాస్ రోడ్ అనుకుంటా. ఓహో, ఎంత పెద్ద గుంతలు. ఏంట్రా నాయన ఈ గుంతలు. అక్కడ బాగుంది అని చెప్పి సడన్గా అదే స్పీడ్లో ఇక్కడికి వచ్చాము, అంతే సంగతులు. ఐ థింక్ ఇది నాందేడ్ బైపాస్ రోడ్. ఇక్కడ నుంచి రైట్ తీసుకుని ఇందాక వచ్చే రోడ్ చూస్తే నాకు గోవాకి వెళ్ళేటప్పుడు మహబూబ్ నా జడ్చర్ల గుల్బర్గా రోడ్ అదే గుర్తొచ్చింది. వావ్, ఇది కదా నేషనల్ హైవే అంటే, ఇలా కదా ఉండాలి. ఓ మై గాడ్, దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి రైట్ నౌ. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్ళే హైవే ఉంటుంది, అసలు సూపర్ హైవే అసలు అది. ఓకే, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మనం వెళ్ళాల్సిన రూట్.
ఛత్రపతి సంభాజీ నగర్. అయ్యి బాబాయ్, ఈ రోడ్ అదే ఉన్నట్టుంది. బాగుంటుందా? ఈజ్ ఇట్ గుడ్ బ్యాడ్? డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్ కవర్. ఓకే, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇట్ ఈస్. ఇటు వస్తే మొత్తం హిందీలో ఉంటుంది, లేదంటే మరాఠీలో ఉంటుంది. ఇంగ్లీష్లో చాలా తక్కువ ఉన్నాయి చూడండి. భాషాభిమానం మన హైదరాబాద్లోనే కావచ్చు, అసలు ఏది లేదు. టీ టైం దొరికితే టీ తాగాలంటే అసలు టీ లేదు, ఏమీ లేదు. మార్నింగ్ కూడా తిన్నది ఒక ఇడ్లీ ఒక వడ. టిల్నో 130 కిలోమీటర్స్ వచ్చినాము. ప్రజెంట్ వచ్చేసి నాందేడ్ అవుట్స్కట్స్లో ఉన్నాం. రోడ్స్ అయితే చాలా బాగా మారిపోయినాయి. నేను ఫస్ట్ టైం షిరిడి వచ్చినప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది అసలు. ఇప్పుడైతే రోడ్స్ అయితే చాలా బాగున్నవి, ఈజీగా వెళ్ళిపోవచ్చు. రైట్ నో కూడా చూడండి 4 లైన్ రోడ్ ఇక్కడ. ఇంతకుముందు 2 లైన్ కూడా చాలానే బాగుంది. ఇంకా 237 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. లెట్స్ కవర్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మంచి రోడ్ లైన్ కన్స్ట్రక్ట్ అయితే ఎంత బాగుంటుందో. గుడ్ రోడ్, బ్యాడ్ రోడ్, వరస్ట్ రోడ్, ఆల్ రోడ్స్ ఆర్ హియర్. అమ్మా వీళ్ళేంటి మాటేసే వల్ల. చేంజ్ అమ్మా డేంజర్ ఉన్నారా నాయన, కొట్టేటట్టే ఉన్నారు. యా, ఇది కదా ట్రావెలింగ్లో మజా. మంచి రోడ్లు, చెడ్డ రోడ్లు, కన్స్ట్రక్షన్ రోడ్లు అన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తూ వెళ్ళొచ్చు. ఆల్ వెదర్స్ వీ కెన్ ఎక్స్పీరియన్స్, ఆల్ రోడ్స్ వీ కెన్ ఎక్స్పీరియన్స్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ట్రావెలింగ్. ఏంటంటే చాలామంది డబ్బులు వసూలు చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. చూస్తూ జాగ్రత్తగా రావాలి. డే టైంలో ఇట్లుందంటే నైట్ టైంలో ఇంకేం చేస్తారు. భలే ఉంది కాంట్రాస్ట్. వైట్ రోడ్డు, గ్రీన్ ఫీల్డ్స్, వైట్ రోడ్, రెడ్ బైక్. రోడ్డు చాలా బాగుంది. అండ్ రోడ్డుతో పాటు పక్కన ఫీల్డ్ చూడాలి. అమేజింగ్. స్ప్రింక్లర్స్ తోటి, డ్రిప్ ఇరిగేషన్ తోటి చాలా బాగా చేస్తున్నారు. అసలు ఇది విలేజ్ల మధ్యలో నుంచి చేసేసరికి కొంచెం టైం పడుతుంది. ఓహో, రైల్వే లైన్. దట్స్ గుడ్. అందుకే వర్క్ ఆగినట్టుంది నాకు తెలిసి. ఐ థింక్ ఫ్లేవర్ ఇస్తారు, అందుకే చాలా దూరం వరకు ఉంది ఇది. ఏమో ఒక్కదానికి 2 ట్రాలీలా? మీరు సూపర్ బైగా అర్జున్ నోవా. ఒకటే ట్రాక్టర్కి 2 ట్రాలీ పెట్టి నడిపిస్తున్నారు. దే ఆర్ ఆసమ్. అసలు నేనైతే గూగుల్ మ్యాపే చూడట్లేదు, జస్ట్ ఆ సైన్ బోర్డ్ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎక్కడైనా డౌట్ వస్తే లోకల్స్ అడగడమే. ఏదో తెలిసిన రోడ్డు కదా, మనకు బాగా పరిచయం ఉన్న రోడ్డు మీద కదా వెళ్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది నాకేదో. అందుకే రోజు తిరగదు. ఏ రోడ్ చూస్తాం మనకు ఎక్కడో చూస్తే ఫీలింగ్ వస్తుంది. ట్రావెలింగ్ అనేది నాకు డైలీ యాక్టివిటీ అయిపోయింది అసలు. అలా ట్రావెల్ చేసి ఏంటంటే ఏదైనా ప్లేసెస్ సడన్గా అనిపించడం, ఇది ఎక్కడో చూసామే, ఇదివరకు ఎక్కడో వచ్చామే అన్న ఫీలింగ్ వస్తుంది. అప్పటి నుంచి ఒక్క బస్సు చూసాను నేను ఈ రూట్లో. ఎక్కువ అన్ని ప్రైవేట్ వెహికల్సే ఉన్నాయి తప్ప అసలు బస్సు ఒక్కడు కనపడలేదు. దే ఆర్ సో ఎక్సైటెడ్ డూడ్స్. పిల్లలు ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు. బస్సులో నుంచి హాయ్ చెప్పి ఛానల్ ఏం అడుగుతున్నారు.
83 Aurangabad 200. Okay, this is the right route. What hero అసలు అసలు ఆ ట్రాక్టర్కి ట్రాలీ చూడండి ఎంత నీట్గా చేశాడు. షుగర్ కేన్ ఒక ఇంజన్ 2 ట్రాలీలు ఇక్కడ మొత్తం అట్లే చేస్తున్నారు. ట్రాక్టర్ ఇంజన్ ఒకటే ఉంటుంది, బట్ ట్రాలీలు 2 ఉంటున్నారు. హై పవర్ తీసుకుంటారు అనుకుంటారు వీళ్ళంతా. మస్తుగా ఆడుతుందిగా. యాక్సిడెంటా? ఓహో, 2-3 కిలోమీటర్స్ వచ్చి రోడ్ అంత బాగాలేదు, ప్లస్ ట్రాఫిక్ ఎక్కువైపోయింది. మెయిన్లీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ భలే ఉంది చూడండి. అసలు కింద చిన్నగా ఇచ్చి పైన పెద్దగా ఇచ్చిండు. మామూలుగా ఎవరైనా వచ్చినా ఆ హైట్ వరకు వెహికల్ వెళ్ళినా కూడా ఇబ్బంది లేకుండా. వా అంటే జుగా సార్జీ. క్విక్ అప్డేట్, టీ బ్రేక్. గత 20 కిలోమీటర్స్ నుంచి అయితే రోడ్డు వరస్ట్ అంటే వరస్ట్, అసలు రోడ్డే లేదు. ఆ గుంతలు, ఆ గతుకులు డేంజర్. నడిపినట్టు చేతులు వస్తాను, అందుకే కాస్త రిలాక్స్ కోసం ఒక 10 minutes బ్రేక్. ఇంకా 190 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఎంత టైం పడుతుందో చూద్దాం. అది రోడ్డు పరిస్థితి. నా బైక్ చూడండి అక్కడ రాయల్ ఎలా ఉందో సింగిల్గా. రోడ్ల పరిస్థితి ఇది. రోడ్ కాస్త బెటర్గా ఉంది, కాస్త వరస్ట్గా ఉంది. ఇప్పుడు ఒక టీ బ్రేక్ అయిపోయింది. టీ బ్రేక్ అయిపోయి 3 కిలోమీటర్స్ కూడా వచ్చామో లేదు. అయ్యో రోడ్ ఎలా ఉంటే 3 కిలోమీటర్స్ అక్కడ 1 కిలోమీటర్ కూడా వచ్చామో లేదు. ఎంత దూరం ఉందో ఈ రోడ్డు, ప్యాచ్ వర్క్ రోడ్. రోడ్డు పరిస్థితి ఏం బాగలేదు చూడండి, అది పరిస్థితి. ఔరంగాబాద్ 180 కిలోమీటర్స్. రోడ్డు మాత్రం కొంచెం కూడా బెటర్ అవ్వట్లేదు. ఇంకా వెళ్తూ ఉండే కొద్ది ఇంకా వరస్ట్ తయారవుతుంది తప్ప. ఔరంగాబాద్ 160, ఇందాక 180 ఉంది. ఎన్ని తిరుగుతుంటారా బాబు, 13 కిలోమీటర్ డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ రోడ్ అంతా వెయిట్ చేసి పెట్టారు, అసలు రోడ్డే లేదు. సూపర్. ఫుల్ టు ఆఫ్ రోడ్, లెట్స్ రోల్. అది కంప్లీట్ ఆఫ్ రోడ్. ఇక పద వెళ్దాం. వారేవా ఏమి రోడ్డు, అసలు రోడ్డులా లేదు బస్సు. అక్కడ ఆఫ్ రోడ్ అయిపోయింది, ఇక్కడ బ్యాడ్ రోడ్ మొదలైంది. అసలు రోడ్డు లాస్ట్ ఒక 20 కిలోమీటర్స్ అయితే అసలు నేను రోడ్డు కాదు అసలు, అది జస్ట్ ఉంటుంది. మట్టిలో నుంచి నడుపుకుంటూ వచ్చేసాను. పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నవి, బండికి టప్ప తాకుతుంది. సరే వెదర్ ఇప్పుడిప్పుడే కూల్ అవుతుంది, లైట్ కూడా మెల్లమెల్లగా వెళ్ళిపోతుంది. ఈ రోడ్డు మనం ఎంత తొందరగా క్రాస్ చేస్తే అంత మంచిది. లేకపోతే ఈ రోడ్లో మనం నైట్ కష్టం, జర్నీ చేయలేం. 30-35 కిలోమీటర్స్ అయింది అనుకుంటా నాకు తెలిసి. అసలు రోడ్డు లేదు, ఏమీ లేదు, మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇందులో ఇంకా వెహికల్స్ ఇష్టం వచ్చినట్టు అవుట్ చేస్తున్నాయి చూడండి. అసలు రోడ్డే లేదు. ఈ రోడ్డు కావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతున్నాయి. ఫైనల్లీ ఏదో కొంచెం హైవే కనపడుతుంది.
ఔరంగాబాద్ 161 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే మనకు ఔరంగాబాద్ రూట్. మెయిన్ ఏరియా టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఔరంగాబాద్ వెళ్తూ మధ్యలో జల్నాలు ఆగామన్నమాట. ప్రాబ్లం ఏంటంటే ఫుల్ చీకటి అయిపోయింది కదా, బైక్ జర్నీ నైట్ పూట ఎందుకని చెప్పేసి ఇక్కడ ఆగిపోయాం. ఇక్కడ నుంచి జల్నాల నుంచి ఔరంగాబాద్ వచ్చేసి ఎగ్జాక్ట్ 65 కిలోమీటర్స్ ఉంది. సో రేపు మార్నింగ్ 1.5 అవర్లో కొట్టేయచ్చు. 4 లేన్ రోడే, సో పెద్ద ఇబ్బంది ఏం లేదు. జస్ట్ ఇక్కడ జల్నాలో హోటల్ మధువన్ హోటల్లో రూమ్ తీసుకున్నాం. హోటల్ బాగుంది, పెద్ద రూమ్, 2 బెడ్స్, స్పేషియస్ రూమ్, బాగుంది. జల్లా స్ట్రీట్లో ఫుడ్ కోసం తిరుగుతున్నాం. ఏదైనా స్ట్రీట్ ఫుడ్ దొరికితే తిందామని చెప్పి స్ట్రీట్ ఫుడ్ కోసం వెతుకులాడ. ఏదో ఒక గూగుల్లో కొడితే ఏదో చూపించింది, దాని పక్కకు ఎత్తుకుంటూ వెళ్తున్నాం. షాపింగ్ ఏరియా అప్పటి నుంచి ఇదే ఏరియాలో మార్కెట్ రోడ్లో ఉన్నట్టున్నాం. మొత్తం ఇక్కడే నడుస్తాను.